హరిహర వీరమల్లు వన్ మ్యాన్ షో, ఎంఎం కీరవాణి ఎక్స్ట్రాడినరీ బీజిఎం, ఎక్స్ట్రాడినరీ అన్న, ఎక్స్ట్రాడినరీ బీజిఎం, ఎక్స్ట్రాడినరీ. కీరవాణి గారు ప్రాణం పెట్టేశారు రాజమౌళి గారు మూవీకి ఎలా కొట్టారు, సేమ్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు బీజిఎం ఎక్స్ట్రాడినరీ. బాగుందన్న, చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ 18 నిమిషాలు ఉంటుంది, సూపర్. 1000 కోట్లు వసూలు చేస్తుంది, బాహుబలిని మించి ఉన్నది సినిమా. సూపర్ హిట్. కళ్యాణ్ బాబు కల్ట్ చూపించాడు. వేరే లెవెల్ లో ఉందన్న, వేరే లెవెల్. కళ్యాణ్ బాబు హిట్ కొట్టాం, హిట్. సూపర్ అన్న సినిమా, సూపర్ అన్న మాత్రం ఏమన్నున్నాడు తెలుసా, అసలు పార్ట్ 2 కోసం వెయిటింగ్. చాలా బాగుంది అన్న సినిమా, అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా హై ఉంది, ఆయన చూసాం చాలా రోజులతో, ఆయన చూసాం, చాలా హ్యాపీ. సెకండ్ హాఫ్ కొంచెం లో అనిపించింది, నచ్చదు. ఫ్యామిలీ ఆడియన్స్ చూద్దామన్నా కూడా ఒక సీరియల్గా ఉంటుంది. వన్ మ్యాన్ షో అన్నట్టుగా, ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూడటానికి అన్నట్టుగా అంతే. సినిమా అయితే మెగా చాలా బాగుందండి సినిమా చాలా బాగుందండి. సినిమా అయితే సూపర్ హిట్ అండి. మళ్ళీ పీకే స్కూల్లో మళ్ళీ ఇది మంచి స్కూల్ అవుతుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమా కేక కత్తర్ రాకుంది సినిమా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎమే. తెలంగాణలో వచ్చిన సీఎం అయితే నెక్స్ట్ సీఎం తిరుగుతా పవన్ కళ్యాణ్. బాగుంది, చాలా బాగుంది సినిమా, బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ అంతా కూడా ఆసం. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి ఇప్పుడు. అర్థం కాల. సీజీ వర్క్ ఎక్సలెంట్, సూపర్, అంతే. మొన్నటి వరకు ఆషాఢ మాసం బోనాలు అమ్మవారు జరిగినాయి. ఈరోజు అమావాస్య నుంచి పవన్ కళ్యాణ్ గారి అయ్యవారి బోనాలు జాతర జరుగుతుంది. జై జనసేన. సినిమా చాలా బాగుందన్న. ఎక్కడ ఒక్క సీన్ కూడా మిస్టేక్ చేయకుండా కీరవాణి గారు అసలు మ్యూజియం కొట్టిందన్న. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లో అందరు స్టన్ అయిపోయి కూర్చున్నారు. ఎక్కడ ఏ మిస్టేక్ చేయకుండా చాలా బాగా తీశారన్న. అసలు కళ్యాణ్ గారు ఇంత బాగా చేస్తారని అనుకోలేదు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. బాగుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అగైన్ మళ్ళీ కమ్బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనబడ్డారు, అది చాలు మాకు. చాలా మంది నచ్చొచ్చు, నచ్చబోవచ్చు. కళ్యాణ్ ఫ్యాన్స్కి మాకైతే సూపర్. సినిమా ఎండింగ్లో ఉంది, మిగతా అంతా బాగుంది. హైప్ రావాలి. పవన్ కళ్యాణ్ క్యారియర్ సూపర్ హిట్ అంతే. అసలు ఫైట్స్ ఉన్నాయన్న, సూపర్ అన్న. అసలు గ్రాఫిక్స్ అయితే ఒక రేంజ్ లో తీసాడన్న మా పవన్ స్టార్. డిప్యూటీ సీఎం అయ్యాక ఇదే ఫస్ట్ సినిమా, మామూలుగా లేదన్న అసలు. జై పవర్ స్టార్, జై జనసేన. ఇప్పుడే సినిమా చూశానండి, బాగుంది. ఈ సినిమాలో మెయిన్ పార్ట్ ఏంటంటే క్రిష్ ఎక్స్ డైరెక్టర్ అయిన క్రిష్ గారి గురించి కూడా కొంచెం ఆయన థ్యాంక్ఫుల్ నోట్ అనేది పెట్టారు. అండ్ ప్రతి క్యాస్ట్ అండ్ క్రూ, కీరవాణి సార్ బీజిఎం కానీ, సాంగ్స్ కానీ, నిధి అగర్వాల్, ఓవరాల్ ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది కదా, అంతే తప్ప. కానీ ఏం రత్నం గారు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు తనకి జరిగిన న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము యాజ్ అ ఫ్యాన్స్గా. అండ్ ఇంకోటి సెకండ్ పార్ట్ గురించి రీగల్గా వెయిట్ చేస్తున్నాము. ఇంకోటి ఈ సినిమాలో ఫోటోగ్రఫీ కానీ అండ్ విజువల్స్ కానీ, బీజిఎం కానీ, ఎవ్రీథింగ్ టాప్ మ్యాచ్ అండి. సినిమా ఎక్కడ మీకు ఇది మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన మూవీ కాబట్టి పిల్లలు, ఫ్యామిలీ, ఎంటర్టైనర్ అందరు చూడొచ్చు. ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు కానీ కొంచెం ఎలివేషన్స్ అవన్నీ తక్కువ ఉన్నాయి.
ఈ సినిమాలో ఏంటంటే స్టోరీ పరంగా వెళ్తుంది కానీ మూవీ కానీ మా హీరోని హైలైట్ ఇవ్వాలి అది కాదని కానీ కాదు కానీ అండ్ ఇంకోటి ఇది రిలీజియన్ పరంగా ఏ రిలీజియన్కి అన్యాయం జరిగినట్టు కాదు, అన్ని రిలీజియన్స్ చూడొచ్చు, ఏం కాదు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్. బాగానే ఉంది, ఓకే చూడొచ్చు. మనం ఆల్రెడీ ఆచార్య చూసాం ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఎట్లుందో గ్రాఫిక్స్, మళ్ళీ చూసాం కూడా అదే రిపీట్ చేసిర్రు. సరే ఓకే, గ్రాఫిక్స్ అక్కడిక్కడ కొట్టినా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఓకే చూడొచ్చు, ఏం కాదు. ఓజీతో చూసుకుందాం కావాలంటే, ఇది ఓకే ఓకే చూడొచ్చు, ఏం లేదు అంత. సినిమా అయితే బాగుందన్న. చెప్పాలంటే సినిమాకి ఇద్దరు హీరోలే, ఎంఎం కీరవాణి ఇంకా పవన్ కళ్యాణ్ గారు. ఆ బీజం లేకపోతే సినిమా అసలు వెళ్ళేదే కాదు. చూసింది దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం రేంజ్ ఉండే, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్స్ వల్ల దిగిపోయింది. మళ్ళీ ఇంటర్వెల్లో బాగుండే. ఏమైనా అనుకోండి అన్న, పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద చూసాము, అదే చాలు మాకు. కళ్యాణ్ బాబు యాక్టింగ్ కానీ, కళ్యాణ్ బాబు యాక్టింగ్ కానీ, సినిమాలో విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కొంచెం తగ్గుండొచ్చు కానీ యాక్టింగ్ పరంగా, గ్రేస్ పరంగా, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు బాబు. నిజం చెప్తున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా రావాలి సినిమాకి. మళ్ళీ ఓజీకి వస్తున్నాం, ఈసారి బాక్స్ ఆఫీస్ బదులు కొడుతున్నాం అంతే. హాయ్, నమస్తే అండి. సో ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ముందుగా హరిహర వీరమల్ల చిత్రం చూడటం జరిగింది. సో వండర్ఫుల్గా ఉంది సినిమా మాత్రం, అందులో సందేహం లేదు, నో డౌట్. సో 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులందరూ గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే కోహినూర్ వజ్రం గురించి ఎవరు ఇంత వర్ణించలేదు. సో అద్భుతంగా వెండి తెర మీదకి తీసుకొచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది సినిమా. సో ఇక్కడ ఒకటి విషయం గమనించాలి. సో మనకు విభిన్న సంప్రదాయాలు, విభిన్న ఆచారాలు అన్నీ మన భారతదేశాన్ని పుడుబోసుకున్నటువంటి మన భారతదేశం మన గతంలో మనకు తెలుసు. సో అభినయంలోనే ఈ చిత్రాన్ని నిర్మించారు. సో ఎక్కడ తగ్గకుండా కూడా ఫైట్స్ అయితే కానీ, ఎవరి సీక్వెన్స్ కానీ, ప్రకృతి, ఇంకొక విషయం కూడా చెప్పారు. ప్రకృతి ఇరుసుకుపడితే ఏ ప్రపంచంలో ఏ ఆయుధాలు కానీ ఏ మనిషి కూడా ఏం చేయలేరు అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చారు ఇంటెన్షన్గా. సో డైరెక్షన్ మాత్రం వండర్ఫుల్గా ఉంది. 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులు మొత్తం కూడా ఈరోజు చాలా గర్వపడేటువంటి అంశం. ఎందుకంటే ఇది హిందీలో కూడా చాలా హైప్ చేసేటువంటి సన్నివేశం. ఎందుకంటే ఔరంగజేబ్ పరిపాలన ఏ విధంగా ఉన్నది గతంలో. ఔరంగజేబ్ మన హిస్టారికల్ కూడా ఇప్పుడు మన హిస్టరీ చూసుకుంటే గతంలో మొఘల్ సామ్రాజ్యాలు అయితే కానీ చౌలులు ఏ విధంగా పరిపాలించారు మన భారతదేశాన్ని. ఇప్పుడు కూడా గ్రంథాలయాల్లో ఆ పుస్తకాలు అంటే నెమరేసుకుంటే ఒకసారి మన అందరికి కూడా అటువంటి కథలు ఎన్నో పుట్టుకొస్తాయి. సో వండర్ఫుల్గా దిస్ ఫిలిం. రవిశాస్త్రి గారు అయితే కానీ, నాజర్ గారు అయితే కానీ, లాస్ట్ అసలు కోట శ్రీనివాస్ గారు తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన చిత్రాలు కొన్ని సినిమాలు పనిచేశాను నేను. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన చెట్ట చివరి ఇదే తెలుసుకుంది. మన యావత్ మనం తెలుగు ఇండస్ట్రీలో ఆయన కోట శ్రీనివాస్ గారు బాధపడినటువంటి అంశం యావత్ తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయనకి నమస్కారాలు తెలియజేశారు. సో ఆ విభాగంలో చిట్ట చివరి సినిమా. సో చాలా బాగుంది. అయితే హరిహర వీరమల్ల అనే పదానికి, ఆయన తీసుకున్నటువంటి కాన్సెప్ట్కి కృషి గారు ఏ విధమైనటువంటి కథను ఈ ఎండితెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారనేది, ఆయన గతంలో కూడా కృషి గారికి చాలా మంచి థాట్స్ ఉన్నాయి. ఆయన ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి. ఎందుకంటే కృషి గారు ఉన్న టెక్నికల్లో ఆయన ఎటువంటి జోనర్ని ఏర్కొంటారు, ప్రేక్షకుడు ఎలా అంటది అనేది మనలో మనకు తెలిసిన విషయమే. సో నో డౌట్ ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా అద్భుతంగా వెండితెరమైన ఆయనకు ఉన్నటువంటి పీరియడ్లో ఆయన మన ఆడియో ఫంక్షన్లో వివరించినటువంటి విధానం కానీ, తక్కువ టైంలో నేను వాళ్ళకి ఎలా సినిమాని నిర్మించారనే విభాగంలో కూడా సో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈరోజు ఈ యావత్ తెలుగు ప్రజలే కాదు, సో టోటల్గా ఇండియన్స్ మొత్తం కూడా గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే కోహినూర్ వజ్రంకి ఎలా మన భారతదేశం నుంచి ఎలా దొంగిలించబడింది అనేది క్లుప్తంగా వివరించారు. సో రాబోయే రోజుల్లో కోహినూర్ వజ్రం రాబోయే రోజుల్లో ఇంకొక తరం, ఈ తరంలో కాకపోయినా ఇంకొక 10 తరాలకైనా సరే కోహినూర్ వజ్రం బ్రిటిష్ వాళ్ళ నుంచి మన ఇండియాకి తీసుకొస్తారేమో చూడాలి. సో మన తరంలో మనం చూడలేకపోయినా మన పెద్దలు, తాతలు, ముత్తాతలు కూడా ఆ కాలంలో ఎలా జీవించారనేది కూడా క్లుప్తంగా ఈ చిత్రంలో వర్ణించారు. సో గతంలో మన పెద్ద చిత్రాలకి ఎలా మన అందరికీ తోడ్పడినట్టు. థ్యాంక్ యూ. ఇట్లు మీరు పార్ట్ 1 ఇది. సో పార్ట్ 2 రావాల్సిన వెయిటింగ్ ఉంది ప్రతి ఒక్కరికి. సో థ్యాంక్ యూ. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక చాలా ఇంకా చెప్పుకునే విధంగా లేదు. సో పవన్ కళ్యాణ్ అంటే మీ అందరికి తెలిసిన విషయమే. సో యావత్ ఇండియా మొత్తం కూడా ఆయనకి జయజాలు కొడతారు. సో రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలో కూడా పార్ట్ 2లో ఉంటుందని నా ఒపీనియన్.